హరి ఓం. ప్రేక్షకులందరికీ నమస్కారము. గ్రహణ సమయంలో మనందరం కూడా పఠించవలసిన స్తోత్రములు, ముఖ్యంగా నవగ్రహ స్తోత్రాలు. చంద్రగ్రహణం కాబట్టి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి చంద్రుడు అని ఒక సంఖ్య ఉంది. దీన్ని కనీసం 1000 సార్లు పఠనం చేయాలి. తర్వాత రాహు అని కనబడుతుందండి, 18వ సంఖ్య. ఆ శ్లోకం కూడా ఎలా చేయాలయ్యా అనగా, ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించి నాతో పాటు మీరు చెప్పచ్చు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అయిపోయిన తర్వాత నవగ్రహ స్తోత్రాల్లో 9 కూడా ఒకసారి మనం స్మరణ చేసుకుందామండి. సూర్యుడికి సంబంధించి మనం చెప్పుకోవాల్సింది: జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం సూర్యాయ నమః. చంద్రుడిది: గదిశంఖతుషారాభం క్షీరోదార్ణవశంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం చంద్రాయ నమః. కుజగ్రహానికి సంబంధించిన శ్లోకం: ధరణి గర్భసంభూతం విద్యుత్కాంతసమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఇది కుజుడికి సంబంధించిన శ్లోకం. ఓం కుజాయ నమః. బుధగ్రహానికి సంబంధించిన శ్లోకం: ప్రియాంగులికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. బుధాయ నమః. బృహస్పతి అనగా గురుడు: దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం గురవే నమః. శుక్రగ్రహం: ఓం హిమకుంద మృణాలాపం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శుక్రాయ నమః. శని గ్రహానికి సంబంధించి శ్లోకం: నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. ఓం శనేశ్చరాయ నమః. రాహుగ్రహం: అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యమర్దనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం రాహవే నమః. కేతుగ్రహం: ఫలాసపుష్పసంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ విధంగా కేతవే నమః నవగ్రహ స్తోత్రం చేసుకుని, ఇందులో ఎక్కువగా మనం చేసుకో ఏమిటి కనుక చంద్రుడికి సంబంధించి 108 సార్లు లేదా 1000 సార్లు కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మనకి ఎక్కువ గ్రహణ సంఖ్య ఉందనుకోండి, ఎక్కువ సమయం చేసుకోవడం ఉత్తమం. ఆ శ్లోకం మనం చెప్పుకున్నాం చంద్రుడిది: గదిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశనం సోమం శంభోర్మకుటభూషణం. రాహు సంబంధించినది కాబట్టి తర్వాత రాహుగ్రహ శ్లోకం: అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కుదిరితే 108 సార్లు చంద్రుడు, 108 సార్లు రాహు, సమయాన్ని బట్టి మీరు. ఇంకా మీరు చేయగలనుకుంటే 1000 సార్లు చంద్రుడు, 1000 సార్లు రాహు చేయండి. అయిన తర్వాత ఇంకా సమయం ఉందంటే కొద్దిగా చేసుకోవచ్చు. దైవ శ్లోకాలు ఇంకా మీరు ఎక్కువగా చేసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.